ఒకసారి ఈ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి. గతంలో గతంలో ఈ పోలీస్ స్టేషన్ ఎట్లా ఉన్నది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఒకసారి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిరండి గతంలో. ఒక్కడు అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది గతంలో. అక్కడ ఎస్ఐలు తప్పు చేస్తే ఇక్కడ ఉన్న పాలకుల సపోర్టు, పైన ఉన్న అధికారుల సపోర్టు. అసలు జనం, సామాన్య జనం, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఇతర పార్టీల నాయకులు ఒక్కరు పోయి వాడు దరఖాస్తు చేయడానికి పోయినోడి మీద గతంలో కేసులు, అక్రమ కేసులు, హింసలు, దాడులు. వీటిని ఎందుకంటే మళ్ళీ మా పోలీసు వాళ్ళే బుద్ధివంతులు అని చెప్పి గతంలో అధికారులు ఈ ప్రాంతానికి పాలిస్తున్న నాయకుల అండదండలతోనే గతంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. నిజంగా అప్పట్లాక ఇప్పుడు కక్షాదింపులకు ఇక్కడ ఉన్న పాలకులు పాల్పడితే నిజంగా పాలకులు పాల్పడితే ఒక్కడు కూడా బయటకు తిరగలేడు పరిస్థితి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పోలీసు అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు. అనవసరంగా పోలీసుల మీద కూడా నిందలు. సరే, ఈ కేసు సంబంధించి కోర్టు పిటిషన్ లేదు, బాధితుడు వెళ్ళిండు. సరే, ఇక్కడ కోర్టు పరిధి కాబట్టి కోర్టు ఏమన్నా జరగవచ్చు. కానీ ఈ రాజకీయంగా లబ్ధి కోసం కొంతమంది కావాలని గేమ్ ఆడి అనవసరంగా పోలీసు అధికారులను భద్రం చేయడానికి చూస్తే సహించమని కూడా ఇక్కడ ఉన్న కొందరు మేధావులు కూడా చెప్తున్నారు. అంటే మనం నోరు తీర్చుకుంటే గడప తీర్చుకుంటే పేవులు బయట పడతాంట కదా. ఒక్కడు కూడా మాట్లాడలేడు, సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకసారి అప్పటికి ఇప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిరండి. గతంలో ఉన్నోళ్ళు ఒకసారి ఇప్పుడు ఉన్నోళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉందన్నది. సివిల్ పంచాయతీలు పోవు, ఏమి లేదు అక్కడ. కానీ సరే, ఇక్కడ ఇదే విషయం ఉందో వాళ్ళ అధికారులు ఏం నివేదిక ఇస్తారో అక్కడ చూడాల్సి ఉంది. కానీ నేను కొంతమంది యువత కూడా చెప్తున్నా, కొందరు కల్పిత వీడియోలు, ఫేక్ న్యూస్ను ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా, కొందరు పార్టీలకు అనుకూలంగా ఉండేలా కొందరు కావాల్సుకొని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తుంటారు. వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు వేసే వారిని, మనోభావాలు దెబ్బతీసే వారిని ఏం చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. వాళ్ళు కూడా ఎన్ని ఫిర్యాదులు అయినా ఎక్కడ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ సోషల్ మీడియా వచ్చిన పోస్టులపై కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవట్లేదు. కంప్లైంట్లు ఇచ్చినా తీసుకోవట్లేదు. సరే, సోషల్ మీడియా అంశాలపైన వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. ఇంకా అందిన ఫిర్యాదు మీద కేసులు పెట్టాలంటే సరిపోదు ఇంకా. సో అందరూ మిగతా వారికి కూడా సూచన, సలహా, ప్రతి అంశాన్ని భూతద్దలం పెట్టి చూడకపోవడం మంచిది అనేది కూడా ప్రజలు చెప్తున్నారు. అనవసరం కొందరు నాయకులకు మేలు చేయడానికి రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకోండి, ఆరోపణలు ప్రతిపక్షాలు ఉంటే చేసుకోండి. దానికి అధికారులకు బురద అంటించి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన వారిని భుజాల మీద మోసుకున్నట్లు గతంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొద్దిగా అర్థం చేసుకోవాలని కూడా ప్రజానికి కోరుతుంది. సో రాజ్యాధికారంతోనే బీసీలకు సమన్వయం మల్లన్న. నాకు తెలియకుండానే ప్రతిపాదనలా ఆ పనులను రద్దు చేయాలని కలెక్టర్కి లేఖ రాసిన ఎమ్మెల్యే విజయుడు గద్వాల సంబంధించినది. ప్రజా సంక్షేమమే లక్ష్యం, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజా సంక్షేమమే లక్ష్యం పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి